హలో వాసు గారు. హలో అండి. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు హై టికెట్ క్లోజింగ్ అని. అసలు ఈ హై టికెట్ క్లోజింగ్ అంటే ఏంటి? ఆ వర్డ్ నేను మీ దగ్గరే విన్నాను. చాలా వరకు క్లాసెస్లో కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ అది మా అందరి కోసం ఒక్కసారి. ఇప్పుడున్న ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ హై టికెట్ క్లోజింగ్ మీద ఎవ్వరూ చెప్పట్లేదు మేడం. ఐఎమ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఓకే. గత 5 years నుంచి ఐఎమ్ హై టికెట్ క్లోజింగ్ ఎక్స్పర్ట్. ఓకే. ఏంటి హై టికెట్ క్లోజింగ్ అంటే, చాలామంది ఒక బిజినెస్ చేయాలంటే సర్వీస్ లేదా ప్రొడక్ట్ అమ్మాలి. ఒక బిజినెస్ చేస్తేనే డబ్బు వస్తుంది. మనం ధనవంతులు అవ్వాలన్నా ఆ సర్వీస్ లేదా ప్రొడక్ట్ హై లెవెల్లో, ఒక బల్క్ లెవెల్లో ఒక పెద్ద డీల్ ఎలా క్లోజ్ చేయాలనేది హై టికెట్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేదంటే ఒక చిన్న ఆర్డర్స్ తీసుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు, 200 square yards, 300 square yards ఎవడైనా అమ్ముతాడు. 1000 square yards, 10,000 square yards, 1 lakh square yards ఇలా అమ్మేవాడే ఆ బిజినెస్లో హై టికెట్ క్లోజర్ అనమాట. సో బేసిక్గా ఈ హై టికెట్ క్లోజర్స్ ఎలా ఉంటారంటే, వీళ్ళ యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమాజంలో వీళ్ళు డిఫరెంట్గా కనిపిస్తుంటారు, డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. వీరి బిహేవియర్ ప్యాటర్న్స్ వేరేగా ఉంటాయి, వీళ్ళు మనస్తత్వం వేరేగా ఉంటుంది, వీళ్ళ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి. నార్మల్ పర్సన్స్కి వీళ్ళు అర్థం కారు. ఇదే హై టికెట్ క్లోజింగ్ మీరు యూఎస్ఏలో నేర్చుకోవాలంటే 1 crore నుంచి 2 crores తీసుకుంటారు. ఇండియాలో దీన్ని ఎవరు నేర్పించట్లేదు. సో హై టికెట్ క్లోజింగ్ అనేది ఒక 1000 మందికి 100 rupees చొప్పున ఒక ప్రోడక్ట్ అమ్మితే, అదే ప్రోడక్ట్ ది ఇంటర్నేషనల్ క్లయింట్స్కి మీరు 1000 రూపాయలు అమ్మాలన్నమాట. ఒక్క ప్రోడక్ట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ 4 రకాలుగా ఉంటారండి బేసిక్గా. ఒకటి లో టికెట్ క్లయింట్స్, అలాగే మిడ్ టికెట్ క్లయింట్స్, అలాగే హై టికెట్ క్లయింట్స్. హై టికెట్కి మళ్ళీ అల్ట్రా హై టికెట్ క్లయింట్స్ కూడా ఉంటారు. సో ఈ క్లయింట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఈ ఫస్ట్ లో టికెట్ క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళకి మీరు ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినా, క్వాలిటీ సర్వీస్ ఇచ్చినా దాన్ని చీప్గా చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది 1 lakh ప్రైజ్ అయినా సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 100 రూపీస్కి వస్తుందా, లేదంటే 10,000కి వస్తుందా అనే బేరాలు ఆడతారు. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ కస్టమర్ ఎందుకురా బాబు నేను వీడికి అమ్ముతున్నాను, అసలు వాడి మీద వారికే విరక్తి వచ్చేస్తుంది, వాడి బిజినెస్ మీద వాడికే విరక్తి వచ్చేస్తుంది అనమాట, ఈ కేటగిరీ ఆఫ్ క్లయింట్స్ మీద. సో నెక్స్ట్ మిడ్ క్లయింట్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళని యావరేజ్ క్లయింట్స్ అని కూడా అంటారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ కాకపోతే కాస్త నెగిటివ్గా మాట్లాడుతుంటారు. మీరు ఏదైనా చెప్పండి, అందులో బోతద్దంతో నెగిటివ్ ఎదుగుతారు అనమాట. ఇందులో ఇది ఉంది, లేదా అది ఉందని. సో వీళ్ళని కాస్త కన్విన్స్ చేస్తే కొనే అవకాశం ఉంది. ఓకేనండి, కాస్త కన్విన్స్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావాలి. కానీ ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావాలంటే మనం చాలా చెప్పాలి, చాలా మెంటల్ ఎఫర్ట్ పెట్టాలి. ఓకేనండి. తర్వాత ఈ యావరేజ్ క్లయింట్స్. ఈ యావరేజ్ క్లయింట్స్ ఎలా ఉంటారంటే, వీళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, కాస్త మనం నాలెడ్జ్ ఇచ్చినట్టయితే వీళ్ళు కొనే మన దగ్గరికి డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ అనమాట హై టికెట్ క్లోజర్స్. ఈ హై టికెట్ క్లోజర్స్ ఏంటంటే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల ప్రోడక్ట్ చూపించారు అనుకోండి, 10 lakhs ప్రోడక్ట్ లేదని అడుగుతారు. 10 lakhs చూపిస్తే 1 కోటి రూపాయలు లేదని అడుగుతారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీకు డిస్కౌంట్ ఇస్తాను సార్ 20%, 30% అంటే ఇమీడియట్గా క్లయింట్ వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూబ్లీహిల్స్లో కానీ, బంజారా హిల్స్లో కానీ ఒక టాప్ బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. ఒక షూట్ 1 lakh, 2 lakhs కూడా ఉంటుంది. ఇది ఎవడరా బాబు కొంటాడు అనుకుంటాం, కానీ అటువంటి క్లయింట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని గుర్తించడమే హై టికెట్ క్లోజర్స్. ఎలా గుర్తించవచ్చు? సింపుల్ అండి. మన ప్రోడక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ మన గేమ్ అనేది ఇంటర్నేషనల్లో ఆడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారు పిట్ట కోసం ట్రై చేస్తే పిట్ట దొరకపోయింది, దాని రెక్కైనా దొరుకుతుంది. మన మైండ్లో ఉన్న ఆలోచనలో లిమిటెడ్ బిలీఫ్స్ అనమాట. అంటే నాకు ఈ సెట్ ఆఫ్ క్లయింట్స్ ఉంటే చాలు, ఈ సెట్ ఆఫ్ మీడియా ఇటువంటి వాళ్ళు ఉంటే చాలు అనేది డిసైడ్ అయిపోయాం. ఈ హై టికెట్ క్లయింట్స్ ఎక్కడ ఉంటారంటే, వాళ్ళ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్స్ రైడ్ కారు ఉందనుకోండి, దాని యాడ్ ఎక్కడ ఇస్తారు? టీవీస్లో ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, ఆ రోల్స్ రైడ్ కారు కొనేవాడు ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉంటాడు. సో అక్కడే యాడ్ ఇస్తాడనమాట. సో నువ్వు ఎటువంటి ప్రోడక్ట్ కొన్నావు, హై టికెట్ క్లోజర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వు యాడ్ మార్కెటింగ్ పబ్లిసిటీ అనేది చేయాలి. నార్మల్ క్లయింట్స్ దగ్గర తీసుకెళ్ళి హై టికెట్ క్లోజింగ్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో హై టికెట్ క్లోజింగ్ అనేది చేయడం అంత ఈజీ అయితే కాదు. దీనికి సపరేట్ మైండ్ సెట్ ఉండాలి, సపరేట్ హ్యాబిట్స్ ఉండాలి, సపరేట్ స్కిల్స్ ఉండాలి. సో దీని గురించి చెప్పేదే నా 100x మనీ మాస్టరీ వర్క్షాప్. సో మరి హై టికెట్ క్లోజింగ్ అంటే ఏంటో మీరు చెప్పారు, మరి దాన్ని మనము ఎలా డీల్ చేయాలి? బేసిక్గా ఏంటంటే దీన్ని SW4 మెథడ్ అంటారండి. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేశారనుకోండి, లేదంటే ఏదైనా ఒక ఫిల్మ్ డైరెక్షన్ చేస్తానో, లేదంటే IAS ప్రిపేర్ అవుతున్నాను, బిజినెస్ చేస్తాను, ఏదైనా ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేస్తే కొంతమంది ఏమంటారంటే 25% పీపుల్ సో వాట్ అంటారు. మీరు ఏదైనా చేయండి, వాళ్ళకి అనవసరం. మీరు అద్భుతాలు ఏదైనా చేయండి, సో వాట్ అంటారనమాట. వాళ్ళు 25% ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్రోడక్ట్ కొనండి అంటే, నేను కొనండి రా బాయ్, నాకెందుకు, సో వాట్ అని అంటారు. ఇంకొక 25% పీపుల్ ఉంటారు. SW4 మెథడ్లో ఫస్ట్ సో వాట్. కొంతమంది సమ్ వోంట్,
నాకు అవసరం లేదని ముఖం మీద చెప్పేస్తారు, వాళ్ళు ఒక 25%. కొంతమంది సమ్ ఆర్ విల్లింగ్ ఫర్ యూ, వాళ్ళు ఒక 25% ఉంటారు. అంటే చూద్దాం చేద్దాం, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, మొహమాటం కోసమైనా 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత చూద్దాం అని అంటారు. లాస్ట్ 25% వాళ్ళు ఉంటారండి, సమ్ ఆర్ విల్లింగ్ ఫర్ యూ, సమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే మీరు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా అమ్మండి, దానికి సంబంధించిన క్లయింట్స్ ఈ భూమి మీద ఉన్నారు, వాళ్ళని చేరుకోవడమే మీరు చేసే ఎఫర్ట్ అనమాట. మీరు లా ఆఫ్ విజువలైజేషన్ త్రూ అయినా చేరండి, లేదా మీ మార్కెటింగ్ ద్వారా హై టికెట్ క్లోజర్స్ని సమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఉన్న క్లయింట్స్ కోసం మీరు వెతికి పట్టుకున్నట్టయితే డీల్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, స్టార్టింగ్ ఉన్న సో వాట్, సమ్ వోంట్, సమ్ ఆర్ విల్లింగ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఎనర్జీని టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు కొనరు, సో వాళ్ళు మళ్ళీ మీకు కస్టమర్స్గా మారాలి అంటే మీకోసం ఎదురు చూసే కస్టమర్స్కి మీరు ముందు క్లోజ్ చేసి మీకు వచ్చే రిజల్ట్స్ ద్వారా వీళ్ళు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళే మీకు రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే, మీ ప్రొడక్ట్ని ఇష్టపడని వాళ్ళు, లేదంటే మీ ప్రొడక్ట్ని వ్యతిరేకంగా తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి టైం ఎనర్జీ అనేది ఇవ్వకూడదు. యువర్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ వాల్యుబుల్ క్లయింట్స్. అంటే మీ ప్రొడక్ట్కి మీ సర్వీస్కి ఎటువంటి సెట్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ముందే. వాళ్ళకి మన మార్కెటింగ్ మెసేజ్ వెళ్తుందా, వాళ్ళు మన మార్కెటింగ్ మెసేజ్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అనేది ముందు మనం నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకుని సాటిస్ఫై అయిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ మీ దగ్గరికి వస్తారు. కస్టమర్ మీ దగ్గరికి డబ్బులు ఇచ్చి పే చేసేది మీరు వాళ్ళ ప్రాబ్లమ్ని ఏం సాల్వ్ చేస్తారు, ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, దీన్ని బట్టి డిసైడ్ అయితే ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు హై టికెట్ క్లోజర్ అవ్వచ్చు. సో హై టికెట్ క్లోజింగ్ అనేది చాలా పవర్ఫుల్ టాపిక్ అండి. దీని గురించి ఇంకా ముందు చాలా వీడియోస్ చేద్దాం. సూపర్ అండి. సో మరి హై టికెట్ క్లోజింగ్ అన్న వర్డే చాలా బాగుంది. అది చాలా, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో హై టికెట్ క్లోజింగ్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్లో, బంజారా హిల్స్లో 10 crores, 20 crores, 50 crores, 100 crores డీల్స్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నార్మల్ క్లయింట్స్ వేరు, హై టికెట్ క్లోజర్స్ వేరు. ఒక్క డీల్ 20-30 లక్షలు వస్తుందండి. మన ఎనర్జీ ఎలా ఉంటుంది, గ్లూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒక్కసారి మన అకౌంట్లో 50 లక్షలు పడితే ఎలా ఉంటుంది. అవును. సో అటువంటి హై టికెట్ క్లోజింగ్ ఎలా చేయాలి, ఏ బిజినెస్ అయినా అది నేర్పించేదే హై టికెట్ క్లోజర్ వాసు, హై టికెట్ క్లోజింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి. చెప్తున్నాను కదా, ఆ హై టికెట్ క్లోజింగ్ వర్డ్ అనేదే అందరికీ చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ అలాగే ఇది ఒక పర్టికులర్ బిజినెస్లోనే కాదు, ఏ రంగంలో అయినా ఇది మనం యూజ్ చేయొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. అండ్ అలా మేము కూడా హై టికెట్ క్లోజింగ్ నేర్చుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్గా అండి, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. ఒక ఫ్రీ డెమో క్లాస్ ఈ వీక్లో ఉంటుంది, డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. పెయిడ్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది, పెయిడ్ క్లాస్ కూడా ఎన్రోల్ అవ్వచ్చు. ఈ పెయిడ్ క్లాస్లో ఏంటంటే 5 టాపిక్స్ చెప్తాం, 6 టాపిక్స్ చెప్తాం. ఇది 3 days ఉంటుంది, ఎవ్రీడే 2 టాపిక్స్. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ దాని మీద ఉంటుంది. సెకండ్ అల్టిమేట్ సక్సెస్. అండ్ థర్డ్ ఏంటంటే బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి, కష్టాలు రాకుండా ఉండవు, ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి, దాన్ని ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఫోర్త్ యాక్షన్ టేకర్ ఎలా అవ్వాలి. ఫిఫ్త్ ఏంటంటే హెల్త్ టిప్స్. అలాగే బిజినెస్ సీక్రెట్స్, హై టికెట్ క్లోజింగ్. ఈ 6 టాపిక్స్ కూడా మన లైఫ్లో మనకు చాలా అవసరం. ఇది చెప్పేది 100x మనీ మాస్టరీ అండ్ హై టికెట్ క్లోజింగ్ ఎక్స్పర్ట్స్. సూపర్ అండి. సో మరి మీరు కూడా హై టికెట్ క్లోజింగ్ నేర్చుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.